తెలంగాణ సచివాలయానికి రావాలంటే ఆ అధికారి భయపడుతున్నారు. తన ఛాంబర్లో కూర్చోవాలంటే జంకుతున్నారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే సందర్శకులకు మొహం చాటేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరొక అధికారి ఛాంబర్లో సీక్రెట్గా కూర్చొని విధులు నిర్వహించే పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ ఎవరా అధికారి? ఆ ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చిన కష్టం ఏంటి? ఆ అధికారి తీరుపై సెక్రటేరియట్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాట్స్ ది స్టోరీ? ఇరుగు ఇంగళం పొరుగు మంగళం అన్నట్టుగా తయారైంది తెలంగాణ ఆర్థిక పరిస్థితి. అప్పులు చేయనిదే పూట గడవని పరిస్థితి ఉందని దీని అర్థం. ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసంతో నిధుల సర్దుబాటు సమస్యగా మారుతోంది. ఆర్థిక శాఖపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ వ్యవహారం ఆర్థిక శాఖ కార్యదర్శికి తలనొప్పిగా తయారైంది. దీంతో తెలంగాణ సచివాలయానికి రావాలంటే భయపడుతున్నారు. తన ఛాంబర్లో కూర్చోవాలంటే జంకే పరిస్థితి ఉంది. తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే విజిటర్లకు మొహం చాటేస్తున్నారన్న విమర్శలున్నాయి. వేరే అధికారి ఛాంబర్లో కూర్చొని పనులు ముగించుకొని వెళ్లిపోయే దుస్థితి దాపరించిందని నిట్టూరుస్తున్నారు. ఈ వ్యవహారం తెలంగాణ సెక్రటేరియట్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. సచివాలయం రాష్ట్ర పరిపాలన కేంద్ర స్థానం. ప్రభుత్వ విధాన నిర్ణయాలన్నీ ఇక్కడే జరుగుతాయి. బడ్జెట్ రూపకల్పన, ప్రణాళికల తయారీ, వాటికి అనుమతులకు సచివాలయం కీలకం. ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు, ఆయా సెక్షన్ ఆఫీసర్లు ఇక్కడి నుంచే విధులను నిర్వహిస్తున్నారు. సచివాలయంలో 36 శాఖలు పనిచేస్తున్నాయి. వివిధ పనుల కోసం ప్రజాప్రతినిధులు, సందర్శకులు వస్తుంటారు. అటువంటి సచివాలయంలో ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వైఖరి చర్చనీయాంశంగా మారింది. ఆఫీస్కు రారు, ఒకవేళ వచ్చినా తన ఛాంబర్లో కూర్చోరు. సందర్శకులకు అసలు అందుబాటులో ఉండరన్న చర్చ సెక్రటేరియట్ సర్కిల్స్లో సాగుతోంది. గతంలో రెగ్యులర్గా సచివాలయానికి వచ్చి తన ఛాంబర్లో కూర్చున్న సందీప్ కుమార్ సుల్తానియా ఇటీవల అటు రాకుండా మొహం చాటేస్తున్నారని వినిపిస్తోంది. ఒకవేళ వచ్చినా రహస్యంగా ఎవరికంటా పడకుండా గప్చుప్గా తనది కాని మరో అధికారి ఛాంబర్లో కూర్చొని వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రభుత్వ విభాగాల్లో ఆర్థిక శాఖ అత్యంత కీలకమైనది. అన్ని పనులకు ఇక్కడి నుంచే నిధులు విడుదల కావాలి. ఏ శాఖ కొత్త పనులకైనా అడుగులు పడాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఉద్యోగుల జీతభత్యాల నుంచి కార్యాలయాల నిర్వహణ నిధుల వరకు అన్నిటికీ ఆర్థిక శాఖనే ఆయువు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన మొదట్లో నిండు ఖజానాతో మిగులు నిధులతో ఉంది తెలంగాణ. కానీ పాలకుల నిర్ణయాలతో ఆ తర్వాత రుణగ్రస్త రాష్ట్రంగా మారింది. అప్పులతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. ఆదాయానికి ఖర్చులకు పొంతన లేకపోవడంతో ఇబ్బంది పడుతోంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణపై ఫోకస్ పెట్టింది. చేసిన అప్పులకు ప్రతి నెల వేల కోట్ల రూపాయల వడ్డీలు కడుతోంది. ఉద్యోగులకు ప్రతి నెల 1న జీతాలు ఇస్తూ ఇతర చెల్లింపులను ప్రాధాన్యత క్రమంలో చేస్తోంది. అదే ఇప్పుడు ఆర్థిక శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాకు ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా బకాయిలు పెట్టింది. గత సర్కార్ హయాంలో 6,000 కోట్లకు పైగా ఉండగా ఇప్పుడు అవి 11,000 కోట్లకు పెరిగాయి. అయితే ప్రభుత్వం ప్రతి నెల 700 కోట్లను చెల్లిస్తున్నా అత్యవసర ఖర్చుల కోసం చాలా మంది అటు ఫైనాన్స్ మినిస్టర్, ఇటు ఆ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా దగ్గరకు వెళ్లి దరఖాస్తులు పెట్టుకున్నారు. మరోవైపు చిన్న చిన్న కాంట్రాక్టర్లు తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని, టోకెన్ నంబర్లు వచ్చినా డబ్బులు రావడం లేదని సెక్రటేరియట్కు క్యూ కడుతున్నారు. అటు ఉద్యోగులు, పెన్షనర్లు, ఇటు కాంట్రాక్టర్లు ఫైనాన్స్ సెక్రటరీ ఛాంబర్కు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. బిల్లులు ఇప్పించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారికి చెల్లింపులు చేయలేక, సమాధానం చెప్పలేక ఆర్థిక శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అసలు తన ఛాంబర్కు రావాలంటేనే జంకుతున్నారు. బిల్లుల కోసం వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఇటీవల సందీప్ కుమార్ సుల్తానియా సచివాలయానికి రావడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వచ్చినా ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ వేరే చోట కూర్చొని తన శాఖ ఫైళ్లను చూసి అటు నుంచి అటే వెళ్లిపోతున్నారని సమాచారం. దీంతో చాలా మంది విజిటర్స్, కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, నేతలు సచివాలయం 2వ అంతస్తులోని సందీప్ కుమార్ సుల్తానియా ఛాంబర్ చుట్టూ తిరుగుతున్నారు. ఏ రోజు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ రోజు వచ్చినా ఎందుకు దొరకడం లేదు, అసలు ఆయన ఎక్కడుంటున్నారని ఆరాధిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.